లార్డ్ ప్రభునందు ప్రియులరా, బాగున్నారా? దేవుని యొక్క పరిశుద్ధ నామాన్ని బట్టి ప్రభు ఒక చిన్న పరీక్ష పెడతారు మనుషులకి. అది ఎలాగంటే, ఒక 5 రొట్టెలు 2 చేపలు ఎంతమందికి సరిపోతాయి? గట్టిగా తింటే ఒక మనిషికి, సర్దుకొని తింటే 2 లేక 3కి. కానీ ఒక 5 రొట్టెలు 2 చేపలు రావడానికి ముందు ప్రభు పిలుపుతో ఒక మాట అడిగారు. అయ్యా, మనుషులందరికీ మనమే పెడదామని. కానీ పిలుపు అన్నారు, అయ్యా ఇంతమందికి కొంచెం కొంచెం తీసుకున్న 200 దేనారాలు అవుతాయి అని అన్నారు. అప్పటికే ప్రభు తాను ఏం చేయాలనుకుంటున్నారో నిర్ణయం చేసుకున్నారు. కానీ పరీక్షించడానికి అడిగారని యోహాను సువార్త 6వ అధ్యాయంలోని 5, 6, 7 వచనాల్లో రాయబడి ఉంది. తను ఏం చేయాలనుకున్నారో అప్పటికే నిర్ణయం చేసుకున్నారు. అయితే ప్రభు అడిగినప్పుడు ఏం చెప్పాలంటే, ఎహెచ్కేలు చెప్పినట్టుగా చెప్పాలి. ఎహెచ్కేలు ఏం చెప్పారు అని అంటే, ఈ ఎముకలు బ్రతుకుగలవా అని ప్రభు అడిగారు. ఏమో ప్రభు, అది మీకే తెలియాలి ఎహెచ్కేలు అన్నారు. అవును, ఇప్పుడు ప్రభు నీ కోసం ఏం చేయాలనుకుంటున్నారో, ఏ అద్భుతాన్ని చేయాలనుకుంటున్నారో ఆల్రెడీ అది ఫిక్స్ అయిపోయింది. కాకపోతే నీ విశ్వాసాన్ని పరీక్షిస్తాడు ప్రభు. ఒకవేళ నువ్వు పాజిటివ్గా మంచి సమాధానం చెప్తే వెంటనే నీ కార్యం జరుగుతుంది. అది ఎలా తెలుసా? 2 గుడ్డివారు వచ్చారు ప్రభు దగ్గరికి. అయ్యా, మా కళ్ళు బాగు చేయి అని అడిగారు. నేను ఇది చేయగలనని మీరు నమ్ముతున్నారా అని ప్రభు అడిగారు. ఖచ్చితంగా నమ్ముతున్నాం ప్రభువా, నమ్ముతున్నాం అని అన్నారు. అయితే మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక అన్నారు ప్రభు. వెంటనే వారికి చూపు వచ్చింది. ఈ రోజున దేవుడు నీతో చెప్పాలనుకుంటుంది ఏంటంటే, నీ నమ్మిక చొప్పున నీకు జరుగుతుంది. ఆయన ఆ 5 రొట్టెలు 2 చేపల్ని 5,000 మందికి, అది పురుషులకి ఆహారంగా పంచారు. ఈ రోజున నీ జీవితంలో కూడా అద్భుతం దేవుడు చేయబోతున్నాడు. నువ్వు పాజిటివ్గా స్పందించు. నీ జీవితంలో అన్ని క్షేమాలే, అన్ని అద్భుతాలే. దేవుడు నీ యొక్క జీవితంలో అద్భుతం చేయునుగాక. ప్రైజ్ ది లార్డ్. వందనాలు.